కట్టె మిగిల్చిన కన్నీటి గాథ. ప్రియులారా, కట్టె అనగానే శరీరం, ఈ దేహం. ఈ దేహం మనిషికి చివరికి కన్నీటిని మిగిల్చిందా? మనిషి జీవితాన్ని కన్నీళ్ల పాలు చేసిందా? మనిషి జీవితాన్ని దుఃఖంలోనికి నెట్టిందా? మనిషి జీవితాన్ని భయంకరమైన శిక్షలోనికి నెట్టిందా అంటే అవును అని చెప్పాలి. పిల్లరా, ఈ రాత్రి మీరు మనసు పెట్టి ఆలకిస్తే మీ జీవితాలలో చాలా మార్పు వస్తుంది. ఈ రోజు నుంచి మీ ఆలోచన విధానం మారుతుంది. లోకాన్ని మీరు చూసే కోణం మారిపోతుంది. లోకం పట్ల మీరు ఎంతకాలం ఆలోచించిన ఆలోచనలన్నీ పోతాయి. కట్టే కన్నీరుటి మిగల్చటం ఏంటండి అని మీరు అనుకోవచ్చు. కట్టె అనగానే శరీరానికి మరొక పేరు. ఈ శరీరానికి చాలా పేర్లు ఉన్నాయి. దేహం అని పిలుస్తారు, శరీరం అని పిలుస్తారు, తనువు అని పిలుస్తారు, మేను అని పిలుస్తారు. పేరేదైనా అక్కడ ఉన్నది ఒకటే. దేహం రకరకాల పేర్లతో పిలువబడుతుంది. కానీ పండితులు, మేధావులు చాలామంది లోకంలో పుట్టారు. ఎవరు కూడా ఈ శరీరపు యొక్క మాయలో లేదా ఈ శరీరం యొక్క మాయను ప్రపంచానికి చెప్పలేక అలా చెప్పిన గ్రంథం బైబిల్. మన శరీరం ఎంతటి ప్రమాదకరమైనదో, మన శరీరం చేస్తుందో, మన శరీరం మన జీవితాన్ని ఎలా నాశనం చేస్తుందో చాలా స్పష్టంగా దేవుడు బైబిల్లో రాయించాడు. ప్రియులారా, బేస్ తీసాను. మీకు ఒక మాట అర్థం కావాలి. ఇక్కడ శరీరం అంటున్నారు, శరీరం మమ్మల్ని పాడు చేస్తుంది అంటున్నారు, శరీరం వల్ల మాకేదో నష్టం జరుగుతుంది అంటున్నారు, శరీరం వలన బాధ అంటున్నారు, శరీరం వలన కష్టం అంటున్నారు, శరీరం వలన నాకేదో జరుగుతుంది అంటున్నారు కదా. శరీరమే నేను కదా. నా శరీరం ఇప్పుడు చాలా బాగుంది కదా. ఉదయాన్నే లేవగానే చక్కగా టిఫిన్ తింటున్నాను, మధ్యాహ్నం భోజనం తింటున్నాను, రాత్రికి మళ్ళీ భోజనం తింటున్నాను, రకరకాల పళ్ళు తింటున్నాను, కావలసిన బట్టలు కట్టుకుంటున్నాను, చూడాలనుకున్న సీరియల్ చూస్తున్నాను, చూడాలనుకున్న సినిమాకి వెళ్ళిపోతున్నాను, ప్రార్థన ఉన్నప్పుడు ఎవరైనా పెళ్లి చెప్తే ప్రార్థన ఎగ్గొట్టి పెళ్ళికి వెళ్ళిపోతున్నాను. నేను చాలా బాగున్నాను కదా. దేహం కట్టి మిగిల్చిన కన్నీళ్ళు ఇంకేముంది, నేను చాలా హ్యాపీ కదా ఇప్పుడు. అంతేనా? అంతే కదండి. నేను ఇందాక ఒక మాట ప్రయోగించాను, మీలో ఎంతమందికి అర్థమైందో. భూమి మీద పండితుడుగా పిలువబడిన వాడికి సహితము అంతు చిక్కని సంగతులు చెప్పేది బైబిల్. ఎందుకు ఈ మాట అన్నాను అంటే, నీవు అనగానే కనబడుతున్న ఈ దేహం కాదు, మనిషి అనగానే దేహం కాదు. మరి ఎవరండి మనిషి అంటే? బైబిల్ తీయాలి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం. ఏమండి ఇక్కడ దానియేలు గారికి దేవుడు ఒక దర్శనం ఇప్పించాడు. అంటే ఆ రోజు ప్రజలకి జరగబోయే భయంకరమైన దుస్థితిని గురించి ముందుగా దేవుడు దానియేలు గారికి చెప్పాడు. ఆ భయంకరమైన పరిస్థితులు దానియేలు గారికి దేవుడు చెప్పగానే దానియేలు గారు బాధపడుతున్నాడు. బాధపడుతూ ఏమంటున్నాడు చూద్దాం. నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరుచుచున్నవి, దానియేలను నేను, ఇది అండర్లైన్ చేయండి, దానియేలను నేను నా దేహములో
మనోదుఃఖము గలవాడనైతిని. బా, చాలా జ్ఞానం ఉంది ఆ మాటలో. దానియేలను నేను నా దేహములో ఉన్నాను, దానియేలను నేను నా దేహములో ఉండి దుఃఖపడుతున్నాను, బాధపడుతున్నాను అన్నాడు. ఇక్కడ ప్రశ్న అడుగుతాను నేను, ఇంతకీ దానియేలు దేహము ఒకటి కాదా, వేరు వేరా? ఎంత బాగుంది చూసారా వచనం. దానియేలను నేను నా దేహములో ఉండి దుఃఖపడుతున్నాను, బాధపడుతున్నాను. ఏమండి దానియేలు గారు, మీరు అంటే దేహం కాదంటే, కాదు కాదు నేను దేహంలో ఉన్నాను అన్నాడు ఆయన. అంటే మనిషి ఇప్పుడు ఎన్ని భాగాలు చెప్పండి? 2 భాగాలు, ఒకటి శరీరం, 2 ఆత్మ. కంటికి కనబడుతున్నదేమో శరీరం, కనబడనిది ఆత్మ. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, దానియేలను నేను నా దేహములో ఉన్నాను, నేను కనబడుతున్న ఈ దేహం దానియేలు కాదు. ఏమండి మీరు చెప్తున్నది ఏదో అర్థమైనట్టుగానే ఉంది, ఏమో అర్థం అవట్లేదు, అంతే కదా? చాలామంది మొహాలు అలాగే ఉన్నాయి, నాకు ఏటి బాధ అన్నట్టు పెట్టారు. ఏమండి చాలామంది మొహాలు మాకు ఏటిది అర్థం కాని తమిళ సినిమాలాగా. మనిషి 2 భాగాలు ఏంటి? ఇంతకాలం నేనంటే దేహం అనుకున్నాను, నా ఇల్లు, నా పొలం, నా ఇల్లు, నా కొడుకు, నేనంటే దేహం అనుకున్నాను. మీరేటి రాత్రి బాంబు వేశారు. ఇది బాంబు, నువ్వు దేహం కాదు. నువ్వు ఇంతకీ ఎక్కడున్నావు? దేహములో ఉన్నావు. ఎలాగండి ఇది ఎలాగంటే నేను ఇది ఎలాగండి అర్థం చేసుకోవాలంటే మంచి ఉదాహరణలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. వెనకాల డాక్టర్ గారు ఉన్నారు వేదిక మీద, శ్రీని గారు. మీరు ఎవరైనా ఆయన దగ్గరికి వైద్యానికి వెళ్ళారా? పోనీ ఈయన దగ్గరికి వెళ్ళకపోతే మీరు ఏ డాక్టర్ దగ్గరికి వైద్యానికి వెళ్ళారా? వెళ్ళారు కదా. నేను ప్రశ్న అడుగుతాను, మీ చెయ్యి తెగిపోయిందండి, కూరగాయలు కోస్తున్నప్పుడు చాకు ఇక్కడ తెగిపోయింది, కట్ అయిపోయింది, నరం కట్ అయిపోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఇప్పుడు ఏదో గుడ్డ కట్టుకొని. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు ఏమంటారో నాకు చెప్పాలా? అనండి ఇప్పుడు సార్, డాక్టర్ గారి దగ్గర అనే మాట ఇప్పుడు అనండి. డాక్టర్ గారు, నా చెయ్యి తెగిపోయింది, ఇంతకీ నువ్వెవరు? అర్థమైందా? నా చెయ్యి తెగిపోయిందంటే నువ్వెవరు ఇంతకీ? నువ్వు చెయ్యవు కాదా? నా కాలు తెగిపోయింది, నా గుండె ఈ మధ్యకాలంలో స్పీడ్గా కొట్టేసుకుంటుంది, బీపీ. ఈ మధ్యకాలంలో నా కళ్ళు తిరిగిపోతున్నాయి, ఇంతకీ నువ్వెవరయ్యా? కన్ను నువ్వు కాదా? గుండె నువ్వు కాదా? కాళ్ళు నువ్వు కాదా? చేతులు నువ్వు కాదా? ఇంతకీ నువ్వెవరు? ఎవరికి తెలీదు. పోనీ వైద్యం చేయించుకున్న ఆ డాక్టర్ గారిని అడగండి, ఆయనకి తెలీదు. నువ్వెవరు ఇంతకీ? నా కన్ను అంటున్నావేటి? 40 ఏళ్ళు దాటేసాయి అనుకోండి, మనకేమొచ్చేస్తుంది? మసక. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారనుకోండి, నీ కంటికి పొరొచ్చింది. నీ కంటికి పొరొచ్చిందా? నువ్వెవరు ఇంతకీ? ఎవరు నువ్వు? ఏమండి, ఇంతకాలం ప్రపంచం మాయలో మోసలో కొట్టుకుపోతున్న అద్భుతమైన జ్ఞానపు సంగతి రాత్రి మీరు వింటున్నారు. నువ్వు కన్ను కాదు, నువ్వు శరీరం కాదు, నువ్వు అవయవాలు కాదు, నువ్వు దేహమే కాదు. దానియేలు గారి మాట ఏమంటున్నాడు ఇందాక ఆయన? దానియేలను నేను నా దేహములో మనోదుఃఖంతో బాధపడుతున్నాను. అయ్యా, మీ దేహం దానియేలు గారు కాదా అంటే, కాదు, నేను దానియేలను నేను దేహములో ఉన్నాను. నా దేహం అంటే ఇప్పుడు మనకు అర్థమవుతున్నది ఏంటంటే, దేహం ఏమండి మనిషి ఒకటి కాదు, వేరు వేరు. ఏమంటే ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే చిన్న క్లూ వచ్చింది మనకి. ఇంకోటి చెప్తాను ఇప్పుడు మీకు, మొత్తం లైట్లు వెలుగుతాయి. నిజం అండి బాబు, ఇది ఇన్ని రోజులు మా కళ్ళ ముందు జరుగుతున్నా మాకు అర్థం అవ్వలేదు అంటారు. ఇప్పుడు మీరు మీ ఊర్లో సుబ్బారావు అనే వ్యక్తి చచ్చిపోయాడు. కొమ్మది సుబ్బారావు ఎవరు లేరు కదా ఇక్కడ. ఆయన తిట్టుకుంటాడు మళ్ళీ, నన్ను చంపేస్తున్నారు ఏంటని. పోనీ వదిలేండి గొడవ ఎందుకు, ఎవరి పేరు ఎత్తితే ఎవరికో గొడవ, నా పేరు ఎత్తుకుంటాను.
ఇంకా ప్రేమ అనే పేరు ఎత్తుకున్నా బాధపడ్డా, వాక్యం తెలుసు, రెడీగా ఉన్నాడు పరదేశికి వెళ్ళిపోవడానికి. ప్రేమ అనే గురించి చెప్తాను చూడండి, జాతకినంటే. ప్రేమ గారిని ఎంతమంది చూస్తున్నారు? చేయొద్దండి బా, చివరి వరకు చేతులు లేచేయండి. ఇప్పుడు దించండి. చేతులు ఎత్తున వాళ్ళు జాగ్రత్త, మళ్ళీ ఎత్తాలి మీరు. ఇంకో ప్రశ్న అడిగిన తర్వాత, ప్రేమ గారు మీకు కనబడుతున్నారు కదా? కనబడుతున్నారా? కనబడుతున్నారు. వాళ్ళ కుటుంబం బాధపడకూడదు, అన్నయ్య బాధపడకూడదు మాట అంటాను ఇప్పుడు నేను. ప్రేమ అన్నయ్య ఈ రాత్రి ఏమంటే సభ అయిపోయింది, వస్తువులన్నీ సర్దుకున్నాడు, ఇంటికి వెళ్తా ఏదో ప్రమాదం అయిపోయి మధ్యలో యాక్సిడెంట్ అయిపోయి చనిపోయాడు అన్నయ్య అనుకుందాం. ఎవరు చనిపోయారు? ప్రేమ అన్నయ్య చనిపోయాడు. మీకెవరికి తెలియదు, మీరు గుర్రాటి నిద్రపోయారు కదా రాత్రి ఇంటికి వెళ్ళి. తెల్లవారు పొద్దున వాట్సాప్ చూసేసరికి ఆయన చనిపోయాడు అన్న వార్త వచ్చింది. అప్పుడు మీరు అందరూ ఏం చేస్తారు? అమ్మ బాబో మా అన్నయ్య, అమ్మ బాబో మా అన్నయ్య అని పరుగెట్టుకుని ఏడ్చుకుని ఆటోలు కట్టుకుని బండ్లు కట్టుకుని ఎక్కడికి వచ్చేస్తారు? తాడేపల్లి కాలేజీకి వచ్చారండి, సంఘం దగ్గరికి వచ్చారండి. ఏమండి, అప్పటికి అన్నయ్యని ఏం చేస్తారంటే ఒక టెంట్ వేసి టెంట్లో పడుకోబెట్టి ఉంచుతారు. నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు, ఇందా చెయ్యెత్తున్నాడు, ఇప్పుడు నాకు చెప్పాలా? ఏమైపోయిందమ్మా అని అక్కడికి వచ్చి అడిగింది ఒక ఆవిడ. అన్నయ్య ఏడమ్మా అని అడుగుతుంది ఒక ఆవిడ. అప్పుడు ఏమంటారు చెప్పండి? ప్రేమ అన్నయ్య రాత్రి 12 గంటలకి యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోయాడు. ఏమన్నారు? చచ్చిపోయాడు. ఎప్పుడు? రాత్రి 12 గంటలకి. ఇప్పుడు ఇంతకీ టెంట్లో పడుకున్నది ఎవరు? ఇప్పుడు చెప్పండి. టెంట్లో పడుకున్నది ఎవరు? రాత్రి 12 గంటలకు వెళ్ళిపోయింది ఎవరు? ఏమని చెప్పండి ఇప్పుడు? రాత్రి వెళ్ళిపోయింది ఆత్మ, టెంట్లో పడుకున్నది దేహం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ప్రేమ నేను చూశానన్నారు కదా ఇందాక, వాళ్ళు మళ్ళీ అడుగుతున్నాను, మీరు చూసారా ప్రేమనే? వెళ్ళిపోయిన ఆయన చూసారా? మీరే కాదు, ఏ డాక్టర్ చూడలేడు, ఏ మనిషి చూడలేడండి. మనం చూస్తున్నది మనిషిని కాదండి, మనిషి కాపురం ఉంటున్న దేహం, గుడారాన్ని చూస్తున్నాం. నేను కనబడుతున్నాను చూసారు, ఇది నేను కాదండి, ఇది దేవుడు నాకు ఇచ్చిన తొడుగు, ఇది దేవుడు నాకు వేసిన గుడారం, ఇది దేవుడు పనికై దేవుడు నాకు ఇచ్చిన సాధనం, ఇల్లు. నేను దేవుడి కోసం వాడేయాలి దీన్ని, నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. మరి ఇది ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఇది ఎక్కడికి వెళ్ళిపోద్ది? 6 అడుగులు చాలు నాకు, ఎక్కువ వద్దంటది. ఎక్కడ? శ్మశానంలో. ఇప్పుడు చెప్పండి, బాగా విడిపోయింది. మనిషి అనగానే దేహం మాత్రం కాదు, దేహం వేరు, మనిషి వేరు. మనిషి అనగానే ఆత్మ, దేహము లోపల ఉంటాడు. ఈ పైన కనబడుతున్నది మాత్రం కట్టె. టైటిల్ చెప్పండి ఇప్పుడు. కట్టె మిగిల్చిన, అంటే ఈ కట్టె ఎవరికి కన్నీళ్ళు మిగులుస్తుంది? లోపలున్న నీకు, లోపలున్న ఆత్మకు చివరికి ఇది కన్నీళ్ళు మిగులుస్తుందట. అదేటండి, శరీరానికి ఏం పనండి ఆత్మకు కన్నీళ్ళు మిగల్చడానికి? శరీరానికి ఏం పనండి ఆత్మను నరకానికి పంపించడానికి? అంటే ఇక్కడ ఒక పెద్ద సీక్రెట్ ఉంది. ఏంటి సీక్రెట్ అంటే, ఆత్మదేమో ఈ ఊరు కాదు, తాడేపల్లిగూడెం కాదు. ఆత్మదే ఊరు, ఆత్మగారు పుట్టిల్లేది పరలోకం. ఈ దేహం పుట్టిల్లేది తాడేపల్లిగూడెం. ఇదేమో ఈ గూడెం కావాలంటది, అదేమంటది, బాబు మాది ఈ ఊరు కాదు, నిన్ను నాలో పెట్టాడు, నన్ను పట్టుకొచ్చి నీలో పెట్టాడు, కొంచెం నిన్ను దేవుడు పనికి వాడమన్నాడు, నువ్వేంట అస్తమాట ఊరు మీద తిరుగుతానంటున్నావు, సువార్త అంటే రానంటున్నావు. ఆయన ఊరు కూడా అది బాధపడుతుంది. ఏది? ఆత్మ. ఈ కట్టేమంటుంది? ఏమి ప్రార్థనలు, ఏమి కూర్చోంటాం అక్కడ, మోకాలు లాగేస్తూ ఉంటాయి. పుష్ప 2 రిలీజ్ అయిందంటది, అది ఏది? శరీరం. వాళ్ళకి పని పాట ఉండదు, వాళ్ళకి దేవుడు పిచ్చాలకే అలాగే పెడతారు. చల్లో వెళ్ళి కూర్చుంటే ఆరోగ్యం పాడైపోదు. దేనికి పాడైపోద్ది అని అడుగుతున్నాను. శరీరానికి ఆరోగ్యం పాడైపోద్దట, శరీరాన్ని భద్రంగా ఉంచుకోవాలట,
శరీరాన్ని క్షేమంగా ఉంచుకోవాలట, శరీరానికి ఇల్లులట, శరీరానికి పొలాలట, శరీరానికి ఆస్తులట, శరీరానికే సర్వమట. మరి నీకేం సంపాదిస్తున్నా భూమి మీద? నీకేమి సంపాదించుకోవా? నీ గురించి నువ్వేమో ఆలోచించడం లేదా? తొడుగు గురించి ఆలోచించడం ఏంటి? అప్పుడే బుర్రకెక్కదు. కరెక్ట్గా నాకు 40 నిమిషాలు పడుతుంది. అమ్మ బాబోయ్, రేపు నుంచి మీరు ఈ తొడుగులను చూడగానే ఏమి చెప్పకండి దీని గురించి అంటారు మీరు. అక్క నాకు కాలు లాగేస్తుంది, నాకు చేయి లాగేస్తుంది. కొంతమంది స్టోరీలు చెప్తారు కదా, నీకు ఏమి తెలియదు అక్క, ఒక 4 రోజులు ఆగి తొడిగి వెళ్ళిపోద్ది. ఎక్కడికి పోతుందండి అది? ఫిట్గా 6 ప్యాక్ ఉంటే ఆడేమన్నా 200 సంవత్సరాలు బతుకుతాడా? మీరు చెప్పండి. నాకు ఏమంటే ఒక 800 కోట్లు 900 కోట్లు ఉన్నాయి, నేను ఏమన్నా ఒక 500 సంవత్సరాలు బతికేస్తానా? ఆరోగ్యం ఉన్నా, ధనం ఉన్నా, అధికారం ఉన్నా 60 ఏళ్లే 70 ఏళ్లే. నీకు సిగ్నల్ కూడా ఇస్తుంది, ఇది చెప్తాను మధ్యలో అదిరిపోద్ది. కట్టె మిగిల్చిన కన్నీళ్ళు. దీనికేం పని కన్నీళ్లు మిగులుస్తుంటే? ఒక్క వచనం తీయాలి బైబిల్లో మీరు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదవండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నారు. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర ఇచ్చలను నెరవేర్చరు. శరీరానికి కొన్ని ఇష్టాలు ఉన్నాయట. ఆ ఇష్టాలన్నింటినీ కూడా అది మీతో నెరవేర్చుకుంటుందట. బాగా వినాలి. దేవుడు ఏం మాట్లాడతాడండి అసలు? నిజంగా అమ్మ బాబు, దేవుడు మాట్లాడితేనండి అమృతం అండి. జీవితం కళ్ళ ముందు అలా కదులాడుతుందండి. జీవితం కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాడండి దేవుడు. ఎంత బాగా మాట్లాడుతున్నాడంటే, నేను మీతో చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి. అంటే మీ లోపల ఆత్మ ఉంది, దానిని అనుసరించి నడవండి, దానిని అనుసరించి బ్రతకండి, అది చెప్పింది చెయ్యండి అన్నాడు దేవుడు. కానీ మనం ఏం చేస్తాం? అబ్బే కనబడదు, లోపల ఉంటుంది, దాని సంగతి ఇప్పుడు ఎందుకండి, కనబడుతుంది ఒకటి ఇప్పుడు నాకు. ఏంటి? శరీరం. కాబట్టి ఈ శరీరాన్ని నేను ఎలాగ అలంకరించుకోవాలి, ఈ శరీరాన్ని నేను ఎలాగ ఆనంద పెట్టాలి. తర్వాత మాట చూడండి, ఎంత అద్భుతమైన మాట అది. అప్పుడు మీరు శరీర ఇచ్చలట. శరీరానికి ఇష్టాలు ఉన్నాయా? ఏమండి, శరీరానికి ఇష్టాలు ఉంటాయా? ఉంటాయా ఉండవా? ఉంటాయి. మీలో ఎవరైనా మీకు ఏ రంగు అంటే ఇష్టం అండి అనగానే ఏం చెప్తారు? నాకు ఎరుపండి, నాకు బ్లూ అండి, నాకు వైట్ అండి. ఓకే, మీరు తింటున్న ఆహారంలో మీకు ఏమి ఇష్టం అండి? నాకు తలకాయ మాంసం కూరడితే ఉంటుందండి ఆ రోజు. నా చెప్తున్నాను, ఎవరిని అంటలేదు. తలకాయ మాంసం కూర వండి పెడితే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏటోనండి. శరీరం ఎప్పుడు నేను జీవితంలో అన్నం తినలేదు అన్నట్టు చేస్తుంది. ఇష్టం దానికి అదంటే. ఏమిష్టం? ఒకరికి ఒక రంగు ఇష్టం, ఒకరికి ఒక తిండి ఇష్టం, ఒక్కొక్క ప్లేస్ ఇష్టం, ఒకరికి మనిషి ఇష్టం. శరీరానికి ఇష్టాలున్నాయి. ఒకరికి బంగారం అంటే ఇష్టం, ఒకరికి అధికారం అంటే ఇష్టం, ఒకరికి పొలాలంటే ఇష్టం, ఒకరికి ఇల్లులు అంటే ఇష్టం. మరి కొంతమంది శాడిస్టులు ఉంటారు, ఇంకొకటి ఏడుతుంటే వీడికి ఇష్టం. ఇదో రకం. ఇది ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, ఎందుకంటే మొత్తం అన్నీ అయ్యే ఉంటాయి. ఆడిని వేడిపించటం, ఆడిని బాధ పెట్టడం, వీడు ఆనందపడటం, ఆడు నాశనం అయిపోతే వీడు ఆనందపడటం, ఈ రకం ఇవి. మొత్తం మీద మనుషులందరికీ ఏమున్నాయంటే ఇష్టాలు ఉన్నాయి. ఆ ఇష్టాలు చివరికి ఏం చేసేది తెలుసా? బాగా వినాలి. నీ శరీరం ఇష్టపడుతున్నది ఏదైతే ఉందో ఆ ఇష్టం దేవుడికి విరుద్ధంగా నువ్వు బ్రతికేటట్టుగా నిన్ను మార్చేసింది. ఇప్పుడు చెప్తారు చూడండి అసలు మాట. ఇప్పుడు చెప్తారు చూడండి. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. విరోధం అంటే శరీరం ఆత్మకు, ఆత్మ శరీరానికి ఒకదానికొకటి ఏటట విరోధం. అంటే ఫైటింగ్ అండి రోజు. దేనికి? శరీరానికి. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుండి. అది ఎప్పుడు ఏ విషయాలు ఆలోచిస్తుంది? పరలోక సంబంధమైనవి, దైవ సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి దానికి కావాలి. శరీరం ఎక్కడి నుండి పుట్టింది? మట్లో నుండి పుట్టింది. దీనికి ఎప్పుడు ఏం కావాలి?
మట్టిలో నుండి పుట్టినవే కావాలి. మట్టిలో నుండి పుట్టినవే కావాలి. ఏమండి? లేదండి మీరు మరీ అలాగా మాట్లాడకండి, మాకు మరీ అంత దారుణంగా ఈ మట్టిలో నుంచి పుట్టినట్లని మేమెందుకు ప్రేమిస్తామండి, దేవుడి కంటేనేటండి మట్టి అంటున్నారా? అన్నారా? ఎవరైనా అంటారా? ఒకవేళ అలాగంటే మీకు పరీక్ష. ఇప్పుడు ఏంటి పరీక్ష అంటే, ఇప్పుడు నేను ఎవరి మాటలు చెప్తున్నాను? ఎవరి మాటలు చెప్తున్నాను? దేవుడి మాటలు. ఇప్పుడు నాకు గంట టైం ఇస్తారు, గంట చెప్పమని. గంటలో నేను వదిలేసాను అనుకోండి, మీరు హ్యాపీ. గంటన్నర అయింది, వదలలేదు. చెప్పాలా? కొంచెం నెమ్మదిగా అని అనకుండా తిట్టని సిగ్నల్ ఇస్తారండి. ఏం సిగ్నల్ చెప్పాలా? ఒక సౌండ్ వస్తుందండి. ఎంతమందికి వినపడింది? వినపడిందా లేదా? ఈ సౌండ్కి అర్థం ఏంటో చెప్పాలా? అంటే అర్థం ఏంటి? బాబు ఎప్పుడు వదిలేస్తావు బాబు? ఏ వదిలేస్తే ఏం చేస్తావు? అన్నం తినేస్తాను. వదిలేస్తే ఏం చేస్తావు? చల్లో ఉండలేకపోతాను, అన్నిటికి వెళ్ళి పడుకుంటాను రగ్గు కప్పుకుని. ఇప్పుడు నాకు విషయం ఏంటంటే, నిన్ను ఇంటికి తీసుకెళ్ళిపోతున్నది శరీరమా ఆత్మ అని అడుగుతున్నాను. ఆత్మ ఏమంటుందో చెప్పాలా? అబ్బా ఏం ప్రసంగం అండి, ఏం మాటలండి, ఇంకా చెప్పనివ్వండి అంటది అది. నీకే కూర్చున్నది నేనంటది అది. ఏది? శరీరం. నాకు కాళ్ళు లాగేస్తున్నాయి, నాకు తలనొప్పి వచ్చేస్తుంది, నాకు చలేసేస్తుంది, రేపు నాకు జలుబు చేసేస్తుంది, హాయిగా ఇంట్లో తీసుకెళ్ళి డోర్ లాకటి దుప్పటికపోయి నాకు అంటుంది అది. ఏది? నిజాలు మాట్లాడుకుందాం అంటుందా లేదా చెప్పండి? ఇప్పుడు అంటలేదండి, అరగంట తర్వాత అంటదండి. నిజాలు మాట్లాడుకుందాం అంటదా అందా? కుర్చీలో కూర్చున్న వాళ్ళైనా కాస్త నెమ్మదిగా అన్నెత్తదేమో కానీ పాపం ఈ కింద కూర్చున్న వాళ్ళని అసలు కూర్చొనివ్వదండి. కాళ్ళు అటు సాపుతారు, పక్కన ఇలా గుద్దుతూ ఉంటారు. ఏటి వాళ్ళ బాధలు ఏంటనుకున్నారు? వాళ్ళని బాధ పెడుతున్నది ఏంటో నాకు చెప్పాలా? వాళ్ళని బాధ పెడుతున్నది ఏంటో చెప్పండి నాకు. ఏంటండి? శరీరం. గంటకైతే తక్కువ బాధ పెడుతుందండి, గంటన్నర లాగేననుకోండి ఎక్కువ బాధ పెడుతుంది. ఇంకైనా సరే మీరు ఏడుతున్నా నాకు సంబంధం లేదని కళ్ళు మూసుకుని ప్రసంగం చెప్తున్నాడు అనుకోండి, ఇక మళ్ళా తేకండి ప్రేమ గారు అంటది లోపల. ఏటండి బాబు అతనికి టైం లేదు, ఏమండి మాట్లాడుతానండి. అది మిమ్మల్నే బాధ పెడుతుంది అనుకుంటున్నారా? చెబుతున్న నన్ను కూడా బాధ పెడుతుంది. మీరు కూర్చొని వింటున్నారు, నేనేం చేస్తున్నాను? ఇప్పుడు బాధ ఎవరికి ఎక్కువ? ఎవరికి చెప్పండి బాధ? మీకా నాకా? నాకే. మరి నేను బాధను భరిస్తూ కూడా చెప్తున్నాను, మీరేం చేయాల? పక్కోడిని గెంటో సర్దుకునో వినాలా? వింటారా? టైం దాటేస్తుందండి, నేను షుగర్ పేషెంట్ అండి, బీపీ వచ్చేస్తుందండి, టైంకి అన్నం తినేయాలండి. ఏంటండి ఇవన్నీ? ఏది మిమ్మల్ని ఇలా ప్రేరేపిస్తుంది చెప్పండి? శరీరం. వాక్యం వింటున్నప్పుడు మీ ఆత్మ ఏమంటుంది చెప్పండి? బా ఎంత కాలానికి మా డాడీ మాటలు వివరంగా విప్పి చెప్తున్నాడు, అర్థమయ్యేటట్టుగా. ఇంకొకసేపు చెప్తే బాగున్నాను. ఏమంటే సహజంగా నాకు నా మీద ఒక బ్యాటరీ వర్క్ ఉంది అందరి దగ్గర. నా ప్రసంగం గంటగా ఆగదు. చాలామంది నాకు అన్నయ్య అంటారు. అంటున్నారని ఒక చోట 50 నిమిషాలకు వదిలేశానండి. కొత్త గ్రామం, మంచి చెడుల అర్థాన్ని ఇచ్చిన బైబిల్ అని ఒక టైటిల్ మాట్లాడిన కొత్త గ్రామం 50 నిమిషాలకు వదిలేశాను. ఆ వెనకాలోడు వచ్చి ఏం అప్పుడు ఆపేశారు చెప్పండి ఇంకా అంటున్నాడు. అంటే ఆ 50 నిమిషాలు తెలియలేదు ప్రసంగం అయిపోయిందని. ఎందుకు ఆపేశారు అప్పుడే అంటే ఏం చెప్తాం, కొన్ని మరి కట్లు నన్ను బాధ పెడుతున్నాయని చెప్పారు. అంతే కదండి. ఏవి బాధ పెడుతున్నాయి? కట్టెలు అంటే పొయ్యిలో పెట్టుకునే అనుకున్నారు. ఏ కట్లు? మీటింగ్లో కూర్చున్న కట్టెలు విన్నంటున్నాయి, ఇంటికి వెళ్ళిపోతానంటుంది. ఇంకోటి చెప్తాను ఇప్పుడు మీకు. కష్టపడి దీన్ని నేను జయించేశానండి, మీరు 4 గంటలు చెప్పండి కూర్చుంటానంటాను. ఇప్పుడు ఇంకోటి చెప్తాను. పక్క వీధిలోకి ఎవడో ఇప్పుడు అలాగొచ్చి మా తండ్రి గారి జన్మదినం సందర్భంగా ఒక్కొక్కరికి 2 గ్రాముల బంగారం పంచుతున్నానని మైకెట్టాడు అక్కడ. ఇప్పుడు చెప్పాలి ఇక్కడ కూర్చున్న ఆడపిల్లలు, నేను వెళ్ళండి బంగారం దగ్గరికి అని వాళ్ళు చేయొద్దండి. 2 గ్రాముల బంగారం ఫ్రీ, 2 గ్రాముల బంగారం ఫ్రీ అంటున్నాడు ఇక్కడ నుంచి పక్క ఈదులో నుంచి. ఏమండి మీటింగ్లో కూర్చుంటారా, అక్కడికి వెళ్ళిపోతారా?
కరగంట ఆ పని వెళ్ళొచ్చేస్తాం. ఎక్కడికి? బైబిల్ ఏం చదువుకున్నారు మీరు? నిజాలు మాట్లాడుకుందాం. బైబిల్ ఏం చదువుకున్నారు వాక్యం గురించి? వాక్యం ఎంత గొప్పదట! జుంటె తేనెల దారల కంటే కోరదగినది, ముత్యముల కంటే మేలిమి బంగారు కంటే. పప్ప మరి ఆ మాటలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఈ బంగారం ఎత్తిపోయిందేటి నిన్ను? ఇస్కరియోతు యోధాగాడి జీవితాన్ని నిండా ముంచేసింది ఏంటి చెప్పండి? వెండి. అంటే వాడి కట్టే, వాడి దేహం, ఒరే వెండి ఉంటే బాగుంటుందిరా అన్నాడు. దేవుడిని వదిలేసాడండి. దేవుడు సువార్తను వదిలేసాడండి. చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోవడానికైనా సిద్ధపడ్డాడు, కానీ వెండి నాణాలు వదులుకోవడానికి మాత్రం సిద్ధపడలేదు. ఇప్పుడు చెప్పండి, కట్టె మాయలో మనిషి ఉన్నాడంటారా లేడంటారా? ఈ కట్టెకు బంగారం ఇష్టం, ఈ కట్టెకు వెండి ఇష్టం, ఈ కట్టెకు డబ్బు ఇష్టం. పోనీ ఏమైనా చచ్చిపోయిన తర్వాత ఉపయోగపడతాయంటే ఉపయోగపడవు. ఇంకా చెప్పనా? పోనీ నేను 100 కోట్లు సంపాదించేసానండి, సంపాదించడానికి నాకు 50 సంవత్సరాలు అయింది. 50 సంవత్సరాల తర్వాత సంపాదించి తిందాం అనుకుంటున్నాను, కుదురుతుందా? అప్పటికే బీపీ వచ్చేద్ది, అప్పటికే షుగర్ వచ్చేస్తుంది. ఎందుకు ఇది సంపాదించుకున్నది? పోనీ ఇది అనుభవించదు, లోపల ఉన్న ఆత్మను ప్రశాంతంగా ఉంచదు. అసలు మనిషి ఎందుకు బ్రతుకుతున్నాడో తనకే తెలియకుండా బతికేస్తున్నాడండి. శరీరానికి ఏమైనా ఉపయోగపడుతుందా? నీ కష్టార్జితం ఉపయోగపడదు, అదా మట్టిలోకి వెళ్ళిపోద్ది. పోనీ లోపల ఉన్న ఆత్మ నిత్య జీవానికి వెళ్ళాలి, దానికి ఏమైనా చేసావంటే ఈ శరీరపు మాయలో పడి మొత్తం టోటల్గా నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు. పిల్లరా, కట్టె మిగిల్చిన కన్నీటి కాదా అంటే ఈ కట్టెకు ఆత్మకు ఎప్పుడు ఏం జరుగుతుందట? విరోధం. దేవుడు పనికి వెళ్దామండి అంటది ఆత్మ, దేవుడు వాక్యం చదువుకుందామండి అంటది ఆత్మ. మనిషి ఒప్పుకుంటాడండి? ఏమండి, నిజంగా జరుగుతుందా ఈ పోరాటం? నిజమేనంటారా? మీరు రేపు చెక్ చేసుకోండి, పోరాటం జరుగుతుందో లేదో చెప్తాను మీకు. మీరు ఎవరు లేరు ఇంట్లో, బాగా వినండి. ఇంట్లో ఎవరు లేరు, ఏం చేయలేదు, తెలియట్లేదు. ఒకసారి టీవీ అలా ఆన్ చేశారు. టీవీ ఆన్ చేయగానే పుష్ప సినిమా వస్తుంది. రాత్రి ప్రసంగం గుర్తొచ్చింది. ఖాళీగా ఉన్న సమయాలలో దేవుడు వాక్యం చదువుకోండి అన్నారు. ఓ పక్క మాట జ్ఞాపకం వస్తుంది, ఏం చదువుకోవాలని? బైబిల్ చదువుకోవాలని. ఈ పక్క ఏమో సినిమా వస్తుంది. నేను అడుగుతున్నాను, ఓటు దేనికి వేసేస్తారు చెప్పండి? లేదులేండి, నేను నిగ్రహంగా బైబిల్ చదువుకుంటాను చేయొద్దండి. వాక్యమేమో ఆత్మకు అవసరం, ఈ డ్యాన్స్లేమో శరీరానికి అవసరం. ఇప్పుడు చెప్పండి, ఇది నిన్ను మాయ చేస్తుందా లేదా? ఇప్పుడు చెప్పండి, ఇది మిమ్మల్ని మోసం చేస్తుందా లేదా? ప్రార్థనకి వెళ్దామని ఆత్మ అంటది, లేదు లేదు పెళ్లికి వెళ్దామని శరీరం అంటది. ఎందుకు? ప్రార్థనకి వెళితేనేమో అక్కడ వాక్యం చెప్పబడుతుంది. వాక్యం దేనికి ఆహారం? ఆత్మకు ఆహారం. ఇప్పుడు పెళ్లికి వెళ్ళాం అనుకోండి, అక్కడ ఒక ఆహారం దొరుకుతుంది. ఏ ఆహారం? బూర్లు, గార్లు, సోంపాపిడి, పెద్ద పెద్ద అట్టుపళ్ళు, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఐస్ క్రీము. అబ్బబ్బబ్బబ్బా, ఎవరికి కావాలి? శరీరానికి కావాలి. ఇప్పుడు పెళ్లి ప్రార్థన ఒకే రోజు వస్తే నువ్వు ఎటు వెళ్తావు చెప్పండి? నేను మాట చెప్పనా? నువ్వు వెళ్ళలేదు పెళ్ళికి, నిన్ను ఈడ్చుకుని వెళ్ళిపోయింది అది. ఓరకవా, నీ ప్రార్థనలు ఎవరికి కావాలి? పదా, బూర్లు మిస్ అయిపోతాయి. రోజు ఉండేదే ఆదివారం ప్రార్థన. పెళ్ళి మళ్ళా జరుగుతుందా? అక్కడ బంగారం వేసుకున్న మా అక్క మళ్ళా కనబడుతుందా? అదే కదండి, పెళ్ళికి ఎందుకు వెళ్తారు? సహజంగా మా అక్క వస్తుంది, మా తమ్ముడు వస్తాడు, మా చెల్లి వస్తుంది, అక్కడ బంగారం, బట్టలు, హడావిడి. ప్రార్థనలు ఏముంటది? దేవుడి కోసం బ్రతకండి, పాపం చేయొద్దు, చచ్చిపోయి నరకానికి వెళ్ళిపో. వద్దురా బాబు, ఇది అది బాగుంది. ఏది? పెళ్ళి. పెళ్ళికి మీరు వెళ్ళారా? మిమ్మల్ని ఈడ్చుకెళ్ళిందా? మళ్ళా చెప్పండి, పెళ్ళికి మీరు వెళ్ళారా? మిమ్మల్ని ఈడ్చుకెళ్ళిందా? ఈడ్చుకెళ్ళింది. ఏది ఈడ్చుకెళ్ళింది? కట్టె. కట్టె మిగిల్చిన కన్నీటి గాథ. అంటే దానికి ఇష్టమైనవన్నీ నీతో చేయించుకుంటుంది. నువ్వంటే ఎవరు? ఆత్మ లోపల ఉన్నావు. అసలు అది బతకాలంటే నువ్వు ఉండాలి లోపల. కన్ను చూడాలి అన్నా, చెవులు వినాలి అన్నా, నోరు మాట్లాడాలి అన్నా, ఆహారం తినాలి అన్నా లోపల నువ్వు ఉండాలి. నువ్వు ఉంటేనే అది శరీరం పనిచేస్తుంది. అంటే నిన్ను వాడుకుని దాని కోరికలన్నీ తీర్చుకుంటుంది అది. ఎవరు? కట్టే. చివరికి నిన్నేం చేస్తుంది?
ఏం చేస్తా చెప్పనా? ఇదిగో ఏమి లేనప్పుడు ఏమంటదంటే, నాకు ఇల్లు లేదు, మరీ దారుణంగా నువ్వు గుడిసెలో పెట్టావు నన్ను, నేను దోమలు కుట్టేస్తున్నాను, నేను ఉండలేకపోతున్నాను అంటది. ఇక దాన్ని బాధపడలేక నువ్వేం చేస్తావంటే, నువ్వు ఆగమ్మా, నువ్వు నన్ను బాధ పెట్టకమ్మా, ఏదో రేక్ షెడ్ వేస్తానని రేక్ షెడ్ వేస్తావు, రేక్ షెడ్ వేసావు. ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఈ పాత ఇంటి నుంచి రేక్ షెడ్కి రావడానికి నీకు కనీసం 10 సంవత్సరాలు పడుతుంది. రేక్ షెడ్ వేసావు, రేక్ షెడ్ వేసిన తర్వాత ఏమంటుంది తెలుసండి, కొద్ది రోజులకి వేస్తే వేసాగు అని రేక్ షెడ్ అన్ని కాలాల్లో బాగుంది కానీ వేసవకాలంలో బాగోట్లేదు అంటది. ఎందుకు? వేసవకాలంలో రేకింట్లో ఏమొస్తుంది? వేడొస్తుంది. అమ్మునైనా నువ్వు ఉండలేకపోతున్నావా, కొద్దాగమ్మా, తర్వాత వేసేస్తాను. ఏమేయాలి? స్లాబ్. మొత్తం మీద ఈ స్లాబ్ వేయించడానికి ఇంకో 10 సంవత్సరాలు తినేస్తుందండి ఇన్ని. అంటే అక్కడ 10 ఇక్కడ ఒక 10 20 సంవత్సరాలు తినేసేసరికి ఏమేయించింది? స్లాబ్ వేయించింది. అప్పుడు వీడికి 40 50 వచ్చేస్తాయి అప్పటికే, ఇల్లు కట్టడానికి, ఆ స్లాబ్ వేయడానికి. స్లాబ్ వేసిన కొద్ది రోజులకి అంటది, స్లాబ్ వేస్తే వేసావు కానీ స్లాబ్ కూడా ఏమో చల్లగా లేదు అంటది. మరి ఏం చేయమంటావు? కొంచెం చిన్న కూలర్తే అంటది. మొదట ఇంత పెద్ద కూలర్ ఈఎంఐ కట్టి మరీ తెచ్చేస్తాడు, పెడతాడు. పెట్టిన తర్వాత కూలర్ అయ్యగానే హాయిగా అబ్బబ్బబ్బబ్బా ఎంత మంచోడు, నేను చెప్పినవి అన్నీ కొంటావు నువ్వు అంటది. హాయిగా నిద్రపోతున్నాడు. అలాగా నిద్రపోయి అర్ధరాత్రి లేచేసరికి అంటే కూలర్కి కొంచెం జిడ్డు వచ్చేస్తుంది. జిడ్డు రాగానే వచ్చే సంవత్సరానికి ఏముంటుంది తెలుసా? కూలర్ కొంటే కొన్నావు కానీ మధ్యలో డిస్టర్బెన్స్ అయిపోయి జిడ్డు వచ్చేస్తుంది ఒళ్ళంతా. మరి ఏం చేయాలి? ఏసీ కొనవా కొంచెం అంటది. ఈలోపు 60 వస్తాయి. మీరు జాగ్రత్తగా వినండి, ఈ ఏసీ ఇంట్లో మనోడు పడుకునే టైంకి ఎంత వచ్చింది? 60. ఈలోపు కూతురు ఎదుగు వస్తుంది, పెళ్లి చేయాల. ఈలోపు కొడుకు పెళ్లి చేయాల. ఈలోపు అప్పులు. అంతేనండి, కరెక్ట్గా ముసలోడికి 80 వస్తాయి. మొత్తం మీద పెళ్ళి, ఉద్యోగం, ఏసీ, ఇల్లు, ఏమండి రేకులు, డబ్బాలు, సౌండ్లు. ఒకరోజు పుట్టుకుమన్నాడు. జరిగేదేంటో తెలుసండి? జరిగేదేంటో తెలుసా? ఇప్పుడు నా కోసం నీ జీవితకాలం అంతా కష్టపడ్డావు కదా. ఎవరంటుందో తెలిసి డైలాగు? నా కోసం నీ జీవితాన్ని అర్పించావు కదా. ఎంత మంచోడువో. ఓకే, నా కోరికలన్నీ తీర్చేసుకున్నాను. ఇప్పుడు ఏమన్నా కోరికలు తీర్చుకుందామన్నా నాకు వయసు లేదు, ముసలైపోయాను, నువ్వేం పెట్టినా తినలేను, నేను ఎక్కడ ఉండలేను, కనుక టాటా బాయ్ బాయ్ అంటది. ఎవరు? శరీరం. ఒకానొక రోజు టరకమని బయటకు నువ్వు వస్తావు, అది పడుకునే ఉంటది. ఏటే నన్ను బయటకు గెంటేసావంటే నీకు నాకు పని అయిపోయింది, పోను అంటది. ఎక్కడికి వెళ్ళాలి? పుట్టించిన దేవుడు అంటాడు, ఒరే నేను కదా పుట్టించాను, నా కోసం కదా బ్రతకాలి, దానికోసం బతికేసేవేట్రా, నువ్వు పోరా నరకానికి అంటాడు. ఇప్పుడు చెప్పండి, అన్యాయం అయిపోయింది ఎవరో? ఆత్మ అనకండి, నేనండి. ఇంతకీ సుఖపడి చచ్చింది ఎవరు? శరీరం అండి. కట్టే చివరికి నీకు ఏం మిగులుస్తుంది? ఏం మిగిల్చింది? కన్నీళ్ళు. ఇక్కడ చాలా మంది మేధావులు అనుకునే వాళ్ళు కౌంటర్ వేసారు. ఏంటో తెలుసా కౌంటరు? ఏమంటే తప్పులు పాపాలన్నీ శరీరం చేసింది కదండి, నన్ను ఎందుకు వేస్తాడండి నరకంలో? ఇది భలేగా ఉంది కదా. ఇది మాకేశారు చాలా మంది. నేను వాక్యం చెప్తున్న కొత్తలో నాకేశారండి. ఏమండి శరీరం వ్యభిచారం చేసింది, శరీరం దొంగతనం చేసింది, శరీరం సుఖపడింది, మరి ఆత్మను ఎందుకండి వేస్తాడు నరకంలో అంటే ఇక్కడ ఒక విషయం ఉంది. నా వైపు చూడండి అందరూ. మీరు కారు నడుపుతా ఉన్నారు. ఏం నడుపుతున్నారు? కారు నడుపుతున్నారు. ఎవరు అలా రోడ్డు దాటుతున్నాడో మీరు చూసుకోకుండా ఆయన గుద్దేశారు. అవతల వ్యక్తి చచ్చిపోయాడు. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చారు. జాగ్రత్తగా వినండి. పోలీసు వాళ్ళు వచ్చి ఎవడరా గుద్దాడు అన్నారు. అప్పుడు మీరు ఏమంటారు? నేను కాదండి, కారు గుద్దిందా అంటారా? ఎవడు గుద్దారు? కారు గుద్దిందా ఈడు గుద్దాడా? బాగా ఆలోచించి చెప్పాలి ఆన్సర్ నాకు. కారే గుద్దింది. పోలీసు వాడితో నాకేం సంబంధం లేదండి, కారు గుద్దింది, కారుని తీసుకుపోండి పోలీస్ స్టేషన్ కానండి. కారుని తీసుకెళ్తాడా, లోపల ఉన్న డ్రైవర్ని తీసుకెళ్తాడా? కారు గుద్దితే డ్రైవర్ని ఎందుకు తీసుకెళ్తున్నాడు? బాగా ఆలోచించండి. కారుకి బ్రేక్ ఒకటి ఉంటుంది, అది నొక్కలేదు వీడు. అర్థమైందా లేదా? కారుకి ఏముంటుంది అడ్డు వచ్చినప్పుడు నొక్కడానికి? బ్రేక్ వేయలేదు కనుక నువ్వు నేరస్తుడివి. అర్థమైంది? ఇప్పుడు కారుకు బ్రేక్ నీ దగ్గర ఉంది, బ్రేక్ నువ్వు వేయలేదు కనుక నువ్వు నేరస్తుడివి, కారు కాదు. అలాగే శరీరం ఉంది, శరీరం తప్పు చేస్తుంది, శరీరం పాపం చేస్తుంది, శరీరం కోరికలు అంటుంది, కానీ నడిపించే డ్రైవర్ ఎవరు? నువ్వు కదా డ్రైవర్వే. హే నోరు మూసుకుని పెళ్లి లేదు గిల్లి లేదు పదా ప్రార్థనకి అంటే రాదా?
రాదా చెప్పండి. ధనం లేదు, బంగారం లేదు, పిచ్చికారు పట్టిందా, చచ్చిపోతావు కదా, నరకానికి వెళ్ళిపోతావా? ఈ 60-70 ఏళ్ళ జీవితానికి ఎందుకే నీకు ఈ ఆస్తులు, ఇల్లులు, పొలాలు? పదా దేవుడు పని చేద్దామంటే నేను రాను అంటదా? తప్పెవరిదో చెప్పాలి ఇప్పుడు. తప్పెవరిదే? డ్రైవర్ గారిదే. ఎవరు డ్రైవరు? శరీరానికి డ్రైవర్ ఎవరు? మనమే. ప్రార్థనకి వెళ్ళంటే ప్రార్థనకి వెళ్తుంది, సినిమాకి వెళ్ళంటే సినిమాకి వెళ్తుంది, పక్కన ఏదో వ్యభిచారం కొంపుంటే అక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తుంది. డ్రైవర్ ఉన్నాడు లోపల. తప్పు డ్రైవర్ది కనుక శిక్ష ఎవరికి? శిక్ష ఎవరికి? సరిపోయిందా? ప్రసంగం అయిపోయింది, ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ నేను వదలను, ఇంకా అవ్వలేదు. ఇంకా శరీరం ఎందుకండి లోబట్టం లేదు? శరీరం ఎందుకండి దేవుడికి లోబడదు? శరీరం ఎందుకండి ఆత్మకు విరోధంగా మారిపోయింది అంటే నిజంగా దేవుడు చెప్పాడండి బైబిల్ ఒక సీక్రెట్. నాయనా, నా మాటగైతే నువ్వు గుర్తుపెట్టుకోవా? నా మాటగా దీన్ని నువ్వు పాటించవా? నా మాటగా నీ మదిలో ఇది పెట్టుకోవా? ఏంట మాట అంటే, శరీరం ఎందుకు డాడీ నన్ను మాయ చేస్తుందంటే ఒకటే చెప్పాడండి సీక్రెట్. శరీరానికి నా మాటలంటే ఇష్టం ఉండదు నాయన అని చెప్పాడు. రోమీలకు రాసిన పత్రిక తీయండి బైబిల్. ఎనిమిదో అధ్యాయం 7వ వచనం చదువుదామా? రోమపత్రిక 8వ అధ్యాయం ఏమండి 7వ వచనం. ఎలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. శరీరాన్ని అనుసరించి అన్ని మనసులు కూడా దేవుడికి ఎలా మారిపోతాయట? విరోధం. ఏమన్నా శరీరాన్ని అనుసరిస్తే దేవుడికి విరోధాలుగా ఎందుకు మారిపోతాం? ఒక ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో అననీయ సప్పిరాలు పరిశుద్ధాత్మ దేవుడిని అనుసరించారా? శరీరాన్ని అనుసరించారా? ఆస్తి ఇచ్చేస్తాము, డబ్బులు ఇచ్చేస్తామని దేవుడికి మాట ఇచ్చి ఆస్తి ధన రూపంలో కళ్ళ ముందుకు రాగానే అమ్మో ఇన్ని డబ్బులు ఇచ్చేలా దేవుడికి అనుకున్నారు. దేని మాయలో పడ్డారు చెప్పండి? శరీరపు మాయలో. వాళ్ళు చచ్చిపోయారా లేదా? చచ్చిపోయారు. ఇప్పుడు చదవండి వచనం ఎంత బాగుందో. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడద్దు. అండర్లైన్ చేయండి. ఇదండి అసలుదే. అసలు ఏమాత్రమును లోబడదు, లోబడనేరదు. ఏది లోబడదు దేవుడికి? ఏది లోబడదు? శరీరం. ఎందుకు లోబడదండి? ఎందుకు లోబడదు అంటే దానికేం పని? దేవుడు ఈ మట్టిలో నుంచి పుట్టింది 60-70 ఏళ్ళ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోద్ది? మట్టిలోకి వెళ్ళిపోద్ది. దానికి లోబడే పని ఏముంది? దానికి చింత ఏముంది? దానికి బాధ ఏముంది? నీ చావు వచ్చిన రోజు నీకు నాకు టాటా బాయ్ బాయ్ పో నరకానికి అనేది గెంటేసేది హాయిగా పడుకుంటుంది. ఎక్కడ పడుకుంటుంది? ఎవడో మాట్లాడగనా? పడుకోవడం గురించి చెప్పాలి ఇప్పుడు నేను. నా చిన్నతనంలో ఒక సామెత ఉండేది, కూర్చోవడానికి చోటిస్తే పడుకోవడానికి చోటు ఎరిగాడట. విన్నారా? శరీరం ఎలాంటి మాయ చేస్తుందంటే మనిషి కటిక నేల మీద పడుకుంటున్నాడు అనుకోండి, వాడితే ఏం చెప్తుందంటే, ఒరే ఏట్రా నన్ను మరీ దారుణంగా కటిక నేల మీద పడుకోవట్టేవరా, నడ్డంతా గుచ్చుకుపోతుందరా అంటది, రాళ్ళు గుచ్చుకుపోతున్నారా అంటది ఏ చెట్టు కింద పడుకున్నప్పుడు. అప్పుడు మనిషి ఏం చేస్తాడంటే, మరీ చెట్టు కింద పడుకుంటూ బాగోలేదనో దుప్పడుకుంటాడు, దుప్పడ మీద పడుకుంటాడు. దుప్పడ మీద కరెక్ట్గా నెల పడుకొనిస్తుంది. దుప్పడేసావు గారు అంత కంఫర్ట్గా లేదురా, కొంచెం ఏదైనా నెక్స్ట్ ఏంటి అక్కడ ఏమయ్యాలా? కొంచెం పరుపు మీద పడుకుంటే, కింద పడుకుంటే లేవలేకపోతున్నావురా, కొంచెం ఎత్తు. ఏం కావాలా? మంచం. ఆ మంచం మీద పరుపు. ఏమంటే పడుకోవడానికి ఇన్ని ఇబ్బంది పెడుతుందా భూమి మీద అంటే? ఇబ్బందులు పెడుతుందండి. ఆల్అవుట్ కావాలంటది, పైన ఫ్యాన్ కావాలంటది, ఏసీ కావాలంటది, కూలర్ కావాలంటది, చల్లగా ఉండాలంటది, నాకు సౌండ్లు రాకూడదు అంటది. దేనికి? పడుకోవడానికి. ఒక్క మాట అడుగుతానండి, శ్మశానంలో పడుకునేటప్పుడు ఏమైనా అడుగుతుందా? ఏమైనా అడుగుతుందా? శ్మశానం సైలెంట్గా ఉండాలి, పక్కన ఏమైనా గొడవ చేయొద్దు అంటది ఇటు పడుకునేటప్పుడు. అడగడానికి నువ్వు లేవు కదా. మీకు అర్థమైంది ఇది ఎందుకు అడగటం లేదో? అడగడానికి, దాని కోరికలు తీర్చుకోవడానికి నువ్వు లేవు, లోపల బయటకు వస్తావు కదా. ఇంకేమన్నా అడుగుతుంది? మా ఓడు వెళ్ళిపోయాడండి, ఇక నన్ను ఎవడు పట్టించుకోడు, పడేస్తారు పట్టుకెళ్ళి. ఎక్కడ? శ్మశానంలో. హాయిగా శ్మశానంలో గోతిలో పడుకుని పురుగులు తినేస్తున్నా సరే ఏమందో.
మంచం మీద పడుకున్నప్పుడు సేమ ఎక్కని మీదకి ఊరుకుంటుందండి. గోల అసలు కొంతమంది అండి బొద్దింకలు చూసినా లేదంటే ఇంట్లో తిరిగితే చూసి చిన్న పురుగులు చూసినా సరే ఏదో మొత్తం పెద్ద పైతాను వచ్చినట్టు చేస్తారు వీళ్ళు ఇంట్లో. ఏం చిన్న చిన్నవి కూడా ఇంట్లోకి రాకు. నాకు భయం అండి, మా ఇంట్లో బొద్దింకలు ఉండకూడదు, మా ఇంట్లో పురుగులు ఉండకూడదు. శ్మశానంలో పడుకున్నాడు చుట్టూ ఏముంటాయి తెలుసా? ఏముంటాయండి? పురుగులు కమ్మగా తినేస్తుంటే మా ఓళ్ళు ఏం లేననికి తినేనేవ్వండి, నన్ను తినేయటమే. ఇక ఏమండి ఎంత మాయండి ఇది, మనిషికి అర్థం అవటం లేదా? నిన్ను మాయ చేస్తుందని అర్థం అవటం లేదా? నిన్ను నరకానికి సిద్ధం చేస్తుందని అర్థం కావట్లేదా? ఏమండి నేను ఇందా చెప్పాను కదా, భూమి మీద అండి మనుషులు తినండి రాని చక్కగా సకల సృష్టిని అమర్చాడు. తినొచ్చు, తినటంలో తప్పులేదు. కానీ తిండి పిచ్చి మనుషులకి ఎలా పట్టిందో తెలుసండి? యెషయా గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం చదవండి. తిండి ఇచ్చాడు దేవుడు. ఈ తిండి విషయంలో మనుషులను ఏం చేసిందో చూడండి. బాబు మీరు బొమ్మ రెడీ చేయండి. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం. రేపు చచ్చిపోదాం కనుక, ఏమండి అక్కడ ఏమన్నా చెప్పండి వెంటనే. రేపు చచ్చిపోతాను కనుక ఈరోజు బాప్తీసం తీసేసుకున్నాను అంటున్నాడా? రేపు చచ్చిపోతాను కనుక నేను ఎవరి దగ్గరికైనా వెళ్ళి ప్రసంగం వింటాను అంటున్నాడా? రేపు చచ్చిపోతాను కనుక ఈరోజు ఏం చేయాలట? అమ్మ నాయన, అంటే చచ్చిపోయే ముందు కూడా ఏం చేయాలి? తినాలా, త్రాగాల. మీకు ఒక విషయం చెప్తాను, నవ్వుకుంటారు. క్యాన్సర్ వచ్చేసింది, ఫోర్త్ ఇంక స్టేజ్ చివరికి వచ్చాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. చివరిలో ఆ టెస్టులు చేసి కన్ఫర్మ్ సీట్ కన్ఫర్మ్ చేశాడు. సీట్ కన్ఫర్మ్ అంటే ఇక 4 రోజుల్లో అవుట్, చచ్చిపోతాడు. అప్పుడు ఈయన బయటికి వెళ్ళిపోమంటాడు, చుట్టాలను రమ్మంటాడు లోపలికి. చుట్టాలను రమ్మని డాక్టర్ ఏం చెప్తాడో తెలుసండి? మీరు చాలా ఆలస్యం చేస్తారండి, మీ ఓడి సీటీ చిరిగిపోయింది, ఇక ఇంకెన్ని రోజులు ఉంటాడు? మహా అయితే 4 రోజులు ఉంటాడు. మరి ఏం చేయమంటారండి డాక్టర్ గారు అంటే, అంటాడు అతనికి ఏమి ఇష్టమో అన్నీ పెట్టేయండి. విన్నారా ఈ డైలాగు? విన్నారా? అతనికి ఏది ఇష్టమో అది పెట్టేలా. ఓ చచ్చిపోతాడు బాబు, నరకానికి వెళ్ళిపోతాడేమో, ఏమైనా పాపాలు చేశాడేమో, పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి అర్జెంట్గా బాప్తీసం ఇచ్చేయండి, మారు మనసుకు సంబంధించిన వాక్యాలు చెప్పండి, చచ్చిపోతాడు మీ ఓడు, నరకానికి వెళ్ళిపోతాడు అంటాడేంటి డాక్టర్ గారు? అంటాడా? అండండి. రేపు చచ్చిపోతాడు కనుక ఈరోజు ఏం పెట్టేయాలట? మీ ఓడికి బిర్యానీ ఇష్టమా? అర్జెంటుగా బావర్చి బిర్యానీ, మా హైదరాబాద్ ఫేమస్. మీ ఊర్లో తాడేపల్లిగూడెంలో ఏదో బిర్యానీ ఉందనుకోండి, అడిగి బిర్యానీ పెట్టండి, చచ్చిపోతాడు. అంటే చచ్చిపోయే ముందు తినే చచ్చిపోవాలా? ఇది ఏమైనా రూలా, చట్టమా? ఇది ఇప్పుడు కాదండి మనుషుల ఆలోచన. మీరు చదువుకుంటున్న మాట అండి, క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రితం నుంచి మనుషుల భావజాలం, ఆలోచన ఇదే. రేపు చచ్చిపోతాను గనక తిందాం. ఏంటి తినడానికి పుట్టావా? త్రాగడానికి పుట్టావా? పోని తినేదేది? తోటకూర, బెండకాయ, కాకరకాయ? అబ్బబ్బబ్బబ్బా అలాంటి నడవు మాకు. అక్కడ చదవండి ఏమనుందో, రేపు చచ్చిపోదాం గనక తిందము త్రాగుదము. ఏం తినాలట? ఎడ్లను వధించచ్చు. చిన్న చిన్న మొక్కలు అయితే మా నోట్లో కనబడవు. వేస్తే వేయాలా? ఎద్దు లేదంటే గొర్రె, మటన్ తప్ప చిన్న చిన్న మొక్కలేవి మా నోటికి కుదరవు. రేపు చచ్చిపోతాను కనుక మాంసం తినేలా, రేపు చచ్చిపోతాను కనుక మందు తాగేలా. ఏమంటే అందుకే కదండి పాటలు కట్టారు. రేపు చచ్చిపోతావు కనుక ఈరోజు తిను, త్రాగు, సంతోషించు, ఆనందించు. చచ్చిపోతావు కనుక తినేయి. తిండి పిచ్చి ఎలా పట్టిందో బొమ్మ ఏంటి బాబు, మన వాళ్ళు నవ్వుకుంటారు. అయ్యగారులు ఎందులో తింటున్నారు చూడాలా. జూమ్ చేయి బాబు, చిన్న బొమ్మ కనపడదేమో చివరోళ్ళకి. అదండి చూడండి, మీరు భోజనం చేయరు ఇప్పుడు కరెక్ట్గా చూస్తాయి. మామూలుగా తింటే ఏముంటుంది కిక్కు? ఇలా తినాలా. ఎలా తినాలా? ఏంటవి? నోటితో చెప్పలేని, ఏమంటారు వాటిని? బాత్రూమ్కి వెళ్ళేవండి. మామూలుగా తింటే ఏం కిక్కు ఉంటుందని అవి పట్టుకొచ్చి అందులో సాంబారు, అందులో చట్నీ, ఆ పక్కనేమో బిర్యానీ, ఈ పక్కనేమో అన్నీ వేసుకుని, అగో చూడండి, ఇగో కింద కూడా ఉన్నాయి ఇంకా ఐటెంలో, ఒక్కొక్కటి ఒక్కొక్క ఐటెము. ఇలాగెందుకురా తింటున్నారంటే మామూలుగా తింటే కిక్ రావట్లేదండి. ఏమంటే అలాగుంది ఇది. మీరు చెప్పండి, తిండి పిచ్చి పట్టిందా లేదా సమాజానికి? చెప్పండి, పట్టిందా లేదా?
ఏంటి ఇంతకీ ఇంతకీ తిండి ఎవరికి? ఆత్మకా శరీరానికా? శరీరానికి. ఎన్ని రకాలుగా తింటుందండి. ఎంత ఏమండి ఫ్యాషన్గా పెట్టమంటుంది. ఫ్యాషనా? మనకైతే కంపు, వాళ్ళకేటది ఫ్యాషన్. మీకు ఎవరికైనా ఒక విషయం తెలుసో లేదో, మీరు మాట్లాడతారు కానీ దాని గురించి తెలియదు మీకు. చికెన్ 65 తిన్నారా ఎప్పుడైనా? తిన్నారా? చికెన్ 65 పోనీ పేరు తెలుసా తెలీదా? హోటల్లోకి వెళ్ళి మీరు ఆర్డర్ ఇస్తే చికెన్ 65 అన్నాడు అనుకోండి, ప్లేట్ నిండా వేసి తెస్తాడు. 250 రూపాయలు ప్లేటు. చికెన్ 65 ఏంటంటే నాకు అర్థం అవ్వలేదు చాలా రోజులు. 65 ఏంటరా నెంబర్ ఏంటర్ అంటే? అంతకు ముందట 64 రకాలు వండేసారట, ఇది 65వ రకమట. చికెన్ 65 అంటే అర్థం ఏంటంటే కోడిని ఈ 65వ రకంలాగా వండాం మేము. అంటే అంతకుముందు ఎన్ని రకాలు వండేశాడు? ఏంటి కోడిని ఇన్ని రకాలు వండేస్తే మేకని ఎన్ని రకాలు వండాడు? ఇంకా పెద్దది దాన్ని ఎన్ని రకాలు వండాడు? అంటే రకరకాలుగా వండుకొని తినాలి. తినేది కూడా మామూలుగా ప్లేట్లో పెడితే కిక్కు లేదు, ఎదుగు ఎలా తినాలి. హైదరాబాద్ వచ్చారా మీరు ఎవరైనా? హైదరాబాద్ వచ్చి మండి బిర్యానీ, మండి అని ఉంటుంది, వెళ్ళండి. మండి బిర్యానీ, మండి అంటారండి దాన్ని. దాని స్పెషల్ ఏంటంటే కుర్చీలు వేయడాడు, కింద కూర్చోవాలా. ఫ్యామిలీ మొత్తం కింద కూర్చోవాలా రౌండ్గా కింద కూర్చున్న తర్వాత ఒకే ఒక ప్లేట్ తెస్తాడు. ఇంత ఉంటుంది ప్లేటు, దాని చుట్టూ మాంసము బిర్యానీ తెచ్చి అలా మధ్యలో పెడతాడు. వడ్డించండి అంటే వడ్డించడా లేవు, అలాగే తినంటాడు. ఫ్యామిలీ చుట్టూ కూర్చుని మధ్యలో అన్నం పెట్టుకుని తినాలా. ఈడు ముద్ద ఆడు కలుపుకోవాలా, ఆడు ముద్ద ఈడు కలుపుకోవాలా. కొత్త ఫ్యాషను. మామూలుగా ప్లేట్లో తింటే కిక్కే ఉంది, ఇదో కొత్త ఫ్యాషను. ఏమంటే తినడానికి ఎన్ని రకాలుగా ఆలోచిస్తున్నాడండి మనిషి. దేవుడిచ్చిన తిండండి, తింటున్నాడు. తిను పోనీ, నీకు ఇలా బాత్రూంలలో తింటావు నాయన, నువ్వు బాత్రూంలోనే తిను. మేము కోరుకునేది ఏంటంటే ఆ తిండి ఇచ్చిన దేవుడికి ఏం చెప్పాలి? చెప్తాడా? నిజంగా ఒక వీడియో వేస్తారండి బాబు, కుక్కల వీడియో వేయండి. మనిషి తింటాడు కానీ స్తోత్రాలు చెప్పడండి. నిజంగా రండి, నా ప్రాణాన్ని కదిలించేసిందండి ఈ వీడియో. కుక్క పిల్లలకండి ఒక ఆవిడ ఫుడ్ పెడుతూ, మనం అందరం ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకున్న తర్వాత భోజనం తిందామంటే కుక్కలన్నీ దేవుడికి ప్రార్థన చేస్తున్నాయండి. వీడియో బాబు మీరు చూడండి, ఆ చివర కుక్క ఉంటుంది చూడండి, అది మోకాలేసి నిలబడింది చూడండి, మీకు కనపడుతుందా? ఆ మూలకు ఉంటుందండి. ఆవిడ పక్క నుంచి 2వ కుక్క 3వ కుక్క. ఏమన్నా కుక్కలు అన్నం బాబు, కుక్కకండి ప్లేట్లో ఆహారం పెడితే ఆగుతాయండి కుక్కలు? ఆపు నాన్న, ఆగుతాయండి? ఆగో. ఫుడ్ చూడగానే కుక్కలు ఏం చేస్తాయి? ఎగబడిపోతాయి. కానీ ఆవిడ ట్రైనింగ్ ఇచ్చింది, మనం యేసుప్రభుకి ప్రార్థన చేసి అన్నం తినాలనగానే అదిగో మధ్యలోనండి అవన్నీ ఫుడ్డే. చుట్టూ కుక్కలు చూడండి, ప్రార్థనలో ఏకీభవించి వెయ్యి నాన్న వెయ్యి. నాకు నేను ఆశ్చర్యపోయిన కుక్క అండి, ఆ 2వ కుక్క అండి, అది ఇలా మోకాల మీద కూర్చుంటది. ఈవిడ ఆమెన్ అన్న తర్వాత తింటాయండి అవి. ప్లే చేయి నాన్న, ప్లే చేయి. అందరికి పెడుతుంది. సరేండి, ప్రార్థన అయిపోయిన తర్వాత ఎవరి గిన్నె వాళ్ళకి ఇస్తే అప్పుడు తింటున్నాయి. ఆపినైనా మనిషి ఇలాగ ఆహారం పెట్టుకున్నప్పుడు ప్రార్థన చేస్తాడండి. ఒకవేళ చేద్దామన్నా ఇది చేయనివ్వదు. ఏది? కక్కుర్తి కమండలం. ఏది? శరీరం ఆహారం చూడగానే 6 వల్ల అప్లై చేయాల. ఆగ 2 నిమిషాలు ప్రార్థన. అప్ప చాలా ఆకలిగా ఉందండి, ఇది చచ్చిపోతే వీడు 2 నిమిషాలు ప్రార్థన చేస్తే. 2 నిమిషాలు ఆగి దేవా స్తోత్రం అంటే చచ్చిపోద్దా నీరసం వచ్చి? ప్రార్థన చేసే టైం లేదండి, ఆకలి. యాపిల్ పండు అలా చూపిస్తాడు, అలా చూసి ఇలా చూస్తారు కంటే మొత్తం పండు ఉండదు, ఒళ్ళు గుర్తుంటుంది. తినేటమే తినండి. కానీ మరీ కక్కుర్తయిపోయి దేవుడికి కూడా స్తోత్రాలు చెప్పకుండా తినేస్తే ఏమంటే ఏ మాయ చెప్పండి, అదంతా ఏ మాయ? కట్టె మాయ. నిన్ను బ్రతకనివ్వటం లేదు దేవుడి కోసం, నిన్ను దేవుడి కోసం ఆలోచించనివ్వదు. ఎదురుగ్గా ఏది ఉంటే అది తినే, ఎదురుగ్గా ఏది ఉంటే అది కొనుక్కో. దేవుడు, ఆత్మ, నరకం ఇవేవి నీతో ఆలోచించనివ్వదు. కట్టె మాయ చేస్తుంది. మళ్ళా చెప్తున్నాను, కట్టె నిన్ను మాయ చేస్తుంది. కారణం ఏంటంటే అది దేవుడి వాక్యానికి ఏమాత్రమును లోబడదు. దేవుడు ప్రార్థన చేయమన్నాడు, నాకెందుకంటది?
దేవుడు వాక్యం చదువుకోమన్నాడు, నాకెందుకు అంటది. దేవుడు పని చేయడానికి నీ కష్టార్జితాన్ని ఇమ్మన్నాడు అంటది, నాకెందుకు. నీ కష్టార్జితాన్ని నువ్వు ఇచ్చుకుంటే నీకు పరలోకం వస్తుంది, నాకెందుకు. నేను రాను కదా అక్కడికి. నా ప్లేస్ భూమి కదా, నా ప్లేస్ శ్మశానం కదా, నా ప్లేస్ ఈ లోకాన్ని అనుభవించడం కదా. నువ్వేంటి ఆత్మ అంటున్నావు, పరలోకం అంటున్నావు, వాక్యం అంటున్నావు, ప్రార్థన అంటున్నావు, ఇవన్నీ నాతో ఎందుకు చెప్తున్నావు అంటది. అది శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును ఒకదానికొకటి ఏంటట, విరోధం. విరోధం విరోధం నిన్ను దేవుడి దగ్గరికి రానివ్వదు, నిన్ను దేవుడి మాటలు విననివ్వదు, ప్రశాంతంగా 1 గంట సేపు దేవుడి సన్నిధిలో కూర్చొనివ్వదు. మీరు చెప్పండి, ఇప్పుడు మిమ్మల్ని కూర్చొనిస్తుందా? అతను అలాగే చెప్తాడు, మనకి తెలియని ఏటి అన్నీ అంటది. ఇంత చెప్పినా సరే లోపల అదే డైలాగ్ ఎత్తా ఉంటుంది మీకు. మనకు తెలిసిన రెఫరెన్స్లే కదా, ఎప్పుడో నరకబట్టి ఎవడ చూసి వచ్చాడు ఇయే చెప్తుంది ఇప్పుడు నీకు. పిల్లరా, కట్టే మనల్ని ఏం చేస్తుందో తెలుసా? మోసం అండి, మాయండి. ఏమండి ఒక మాట చదివిస్తాను, ఎంత దారుణంగా రాశాడు శరీరం గురించి దేవుడు అంటే. రోమపత్రిక ఏమండి 8వ అధ్యాయానికి రండి, 7వ అధ్యాయానికి 7వ అధ్యాయానికి రండి. 7వ అధ్యాయంలో ఏమండి 18వ వచనం నుంచి చూద్దాం, 19 నుంచి చూద్దాం. 19 7వ అధ్యాయము రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 19వ వచనం. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను, నేను కోరదానిని చేసిన ఎడల దాని ఏమంటే పైన చదువుదాం, క్షమించండి 17 చదవాలి. 17 అండి, 17 18 చదువుదాం, అప్పుడు 19 అర్థమవుతుంది. 17 కావున ఇకను దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు, నేను మంచోడ్నే, కానీ నాలో, నా శరీరంలో పాపం ఉంది, అది నాతో పాపం చేయిస్తుంది. తర్వాత మాట చూడండి ఎంత బాగుంటుందో. నా యందు అనగా ఏమంది, ఎంత బాగా విడగొట్టారు చూసారా పౌలు గారు. నా యందు అనగా మరలా ఆత్మలో అనుకునేరు, పౌలని నాలో అనుకునేరు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. ఏమంటే ఇక్కడ పౌలు గారు ఒప్పుకున్న దాన్ని మనం ఒప్పుకుంటామా? ఏ ఒప్పుకుంటున్నారు పౌలు గారు చెప్పండి అక్కడ. నా శరీరంలో మంచిది ఏదీ లేదు, నా శరీరం మంచిది కాదు. నేను అంటానన్న వాళ్ళు చేయొద్దండి. నా శరీరం మంచిది కాదు అన్న వాళ్ళు చేయొద్దండి. అసలండి శరీరం మంచిది కాదని ఎవరైనా అంటారా? మీకు మాట చెప్పనా, తెల్లవారి లేచిన వెంటనే, మొహం కడుక్కున్న వెంటనే మొట్టమొదట చేసే పని ఏంటో చెప్పాలా? అర్థం ఎక్కడుంది? ఎందుకు అర్థం? రాత్రి మొహంలో ఏమన్నా మార్పులు వచ్చేసేమో. ఏమంటే చిన్నప్పుడు చిన్న అద్దాలండి, మొహం ఒకటే కనబడేది. ఇప్పుడు అద్దాలు మొత్తం పైనుంచి కిందకి బీరువా గతికిచ్చారు. దేనికి? ఒకప్పుడు మొహం చూసుకుంటే చాలనుకున్నారు, ఇప్పుడు ఇటు తిరిగి దేన్ని చూసేసుకోవాలా? తెల్లవారు లేవగానే దేన్ని చూసేసుకోవాలా? శరీరం ఏమైనా అయిపోయిందేమో, ఏమైనా మార్పులు వచ్చేమో, ఏమైనా నల్లగైపోయిందేమో ముఖం, కళ్ళ కింద ఏమైనా చారలు వచ్చేమో. ఏమంటే 40 దాటిన వాళ్ళు అందరికీ తెల్లవారులు వేస్తే ఒక టెన్షన్ ఉంటుంది. ఏంటో తెలుసు టెన్షను? ఇక్కడొచ్చేసిందా, మధ్యలో వచ్చేసిందా, ఏటి తెల్ల వెంట్రుకలు. భయం అండి బాబు. ఇప్పుడు తెల్ల వెంట్రుకలు వచ్చేస్తే ఏటి నీకు వచ్చేసిన నష్టం ఏంటి? నన్ను ముసలైపోయాడు అనుకుంటారు. చిన్న పిల్లోడు వేటి నువ్వు, ఇంకా చిన్న అమ్మాయి వేటి, పిల్లల్ని కనీసావు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసావు, ఇంకా చిన్నపిల్లవే. నరసిన వెంట్రుకలు వృద్ధునికి ఏంటో తెలుసా? సౌందర్యం అన్నాడు దేవుడు. మీరు నమ్ముతారో లేదో, నేను చాలాసార్లు చెప్పాను ప్రసంగంలో. నాకు రావట్లేదు, త్వరగా రావాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకు తెలుసండి? ప్రసంగం ఎంత బాగా చెప్పిన, ఏదో పిల్లోడు వచ్చాడని అంటున్నారు. అదే ముసలైపోతే నేను అబ్బా పెద్ద అయినండి, భలే చెప్పాడండి, అంతే కదా. ఇప్పుడు నేను పెద్దోడని తెలియాలంటే నా నెత్తి మీద ఏముండాలా? చాలా మంది రంగేస్తున్నారు, నేనేమో ఎదురు చూస్తున్నాను, ఎప్పుడు దేవా ఈ తెల్లవి వచ్చేస్తే ప్రసంగాలు బాగా వింటారేమో. అంతే కదండి. ఎంత మంచి జ్ఞానం చెప్పనివ్వండి, ఏదో పిల్లోడు వచ్చాడండి, ఏదో చెప్పుకుని పోయాడు. పిల్లోడా? నేను చెప్తున్నానా, బైబిల్ చెప్తుందా? దేవుని ఏమన్నా నిజంగా లోకంలో జరుగుతున్నది అంతా ఒకసారి మనం ఆలోచిస్తుంటేనండి, కట్టెక్కడో మనిషిని ఏం చేసింది? కట్టు బానిసను చేసుకుంది. దాని కోరికలు, దాని అందం, దాని సౌందర్యం, దానికి ఇష్టమైనవన్నీ
మనిషితో చేయించుకుంటుంది. అందుకే రాస్తున్నాడు, నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుటకు నాకు, చూసారా, మేలైనది చెయ్యాలన్న లోపల ఆత్మ అంటుంది, కానీ చేసే టైంకి మాత్రం సహకరించాల్సింది ఎవరు? శరీరం కదా. ఇది నేనెందుకు వస్తాను, నేను రానంటుందట. ఎవరు? శరీరం. ఈ విషయం పౌలు గారు కనిపెట్టేసి, నువ్వు నా మాట వింటావా లేదా అన్నాడు. ఇదేమంటుంది తెలుసా? తొలినాళ్ళలో నాకు రానండి, నాకు కాళ్ళు లాగేస్తానండి, అంత ప్రయాణాలు నేను చేయలేనండి, ఓడలు నేను ఎక్కలేనండి, అంతసేపు నేను మాట్లాడలేనండి అంటుంది శరీరం. అప్పుడు ఏం చేశాడు తెలుసా పౌలు గారు? నువ్వు నా మాట వినాలి అంటే నేను ఒక ట్రీట్మెంట్ ఇస్తానని శరీరానికి ఒక ట్రీట్మెంట్ ఇచ్చాడు. ఏంటో ట్రీట్మెంట్? ఆయన తన శరీరమును నలగగొట్టి లోబరుచుకొనెను. అంటే అర్థం ఏంటి? కుక్క పిల్ల లోబట్టలేదు అనుకోండి, ఏం చేయాలా? 4 దెబ్బలు వేస్తే ఎస్ మీరు చెప్పిందే వింటానండి రేపటి నుంచి అంటది. అది పిల్లోడు లోబట్టం లేదు. దేవుడు ఏం చేయమన్నాడు? బెత్తం తీసుకుని నడ్డి మీద చరిస్తే లోబడతాడు. ఇప్పుడు శరీరం లోబట్టం లేదు, ఏం చేయాలా? నలగొట్టమన్నాడు. మనమేమో శుభ్రంగా పసిపేసి నలుగెడతాం. అందుకే మన మాట ఏంది? ఇది నలగొట్టండి, బాధ పెట్టండి. యేసుక్రీస్తుల వారి శరీరాన్ని ఏం చేశాడు? నలగొట్టేశాడు, బాధ పెట్టేశాడు. అపోస్తలులు అందరూ ఏం చేశారు? బాధ పెట్టేశారు. మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ప్రార్థనకు రండి అంటే టెంట్ వేసారా బ్రదర్, మంచు కురిసేస్తుంది కదా. ఏమంటే ఇప్పుడు మరి నువ్వు మంచులో కూర్చుండిపోతే నీకు వచ్చేది క్యాన్సర్ వచ్చేస్తుందా? తెల్లారేసరికి ముక్కులో సీముడు వస్తుంది, సిట్రోజిన్ వేసుకుంటే తగ్గిపోద్ది. ఆ కష్టం కూడా రాకూడదు నాకు. ఎక్కడ? ప్రార్థనకి వెళ్తే. ఏమంటే ఎక్కడో దూరం పెళ్ళి అక్క కొడుకుది, 4 బస్సులు ఎక్కి 5 ఆటోలు ఎక్కి నీరసం అయిపోయి చచ్చిపోయేలాగా ఉన్నా సరే వెళ్ళిపోతారు అక్కడికి. ఎక్కడికి? మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ప్రార్థనకైతే జలుబు కూడా చేయకూడదట. ఎక్కడో అయితే శరీరం చచ్చిపోయినా సరే ప్రయాణం చేసుకుని వెళ్ళిపోతాడట. ఏం పిచ్చిది? ఆత్మ గురించి, నీ గురించి నువ్వేమైనా ఆలోచిస్తున్నావా? సన్నిధికి వస్తే ఆత్మకు రక్షణ, సన్నిధికి వస్తే దేవుడికి సంబంధించిన సంగతులు అర్థమవుతాయి, సన్నిధికి వస్తే నీ ఆత్మ బాగు చేయబడుతుంది, నీ ఆత్మకు సంబంధించిన ఎంతో సమాచారం దక్కుతుంది బైబిల్లో నుండి. ఎక్కడకు నిన్ను అది రానివ్వదు. శరీరం ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధం. ఆత్మ సంబంధమైన కార్యక్రమాలకి శరీరం సహకరించదు. మీకు ఇంకోటి చెప్తాను బాగా అర్థం అవడానికి. మీటింగ్లు పెడుతున్నాం, ఏమంటే మీకు తోచింది సహాయం చేయండి అని ప్రకటన వచ్చింది సంఘంలో. అప్పుడు మనం ఏమంటాం తెలుసా? ఒకసారి వెనక ఆలోచించుకుని, అందరూ ఎంత ఇస్తున్నారు? 1000 ఇస్తున్నారు. అనయ్య నాది 1000 అన్నాడు. ఎంత ఇచ్చాడు? 1000 రూపాయలు ఇచ్చారు. ఎవరికి? దేవుడికి. ఏ తమ్ముడు బాగానే ఉంది కదా నీ పొజిషన్, 1000 ఇచ్చావంటే, లేదని ఈ మధ్యకాలంలో కొంచెం టైట్గా ఉంది అంటాడు. ఎలాగుందట? టైట్గా ఉంది. అలా రోడ్డు మీద వెళ్తున్నాడు, ఎవడో 20,000 ఫ్రిడ్జ్ 10,000 అని బోర్డు పెట్టాడు. అప్పుడు ఏం చేస్తాడు? మన ఆయన మళ్ళీ రాదండి ఆఫర్ అని కొనేసానన్నా నిన్నే. నేను ఇక్కడ జరిగింది ఏంటో తెలుసా? ఎవరికి తెలియదండి సీక్రెట్. అక్కడ 20,000ది 10,000కు వస్తుంది అనేసరికి టక్కమని కొనేసావు. ఇక్కడ దేవుడి దగ్గరికి అనేసరికి 1000 రూపాయలు కూడా జోబులోంచి ఎందుకు రావట్లేదంటే ఇక్కడ మాయ ఏం జరుగుతుందో తెలుసా? 1000 రూపాయలు దేవుడికి ఇచ్చావనుకోండి, అది ఆత్మకు సంబంధించింది, ఆత్మకు ఆశీర్వాదం. కానీ ఇక్కడ కళ్ళ ముందు కనబడేది దేనికి? ఫ్రిడ్జ్. ఒరే అందులో కూల్ డ్రింకులు పెట్టుకుని తాగితే ఉంటుందిరా మజా, కొనేరా అని నిన్ను ప్రేరేపించింది. ఏది? ఇప్పుడు అర్థమైందా? మాయ. ఎక్కడికి వచ్చేసరికి 1000, అక్కడికి వచ్చేసరికి 10,000. ఏంటి మాయ? శరీరపు మాయ. శరీరపు మాయ. మేలైనది చేయాలని నాకు ఉంది, కానీ నా శరీరం అక్కడ 10,000 ఇవ్వాలని ఉంటుంది. ఎందుకురా నువ్వు ఒక్కడే ఉన్నావు వీటరా చర్చిలో 10,000 ఇచ్చేయడానికి? ఆళ్ళేరా వీళ్ళేరా ఆళ్ళేరా అంటది అక్కడ. మరి రోడ్డు మీద ఫ్రిడ్జ్ కనబడినప్పుడు అదే మాట అనాలి కదా, అన్నదా? అందో. మేలైనది నువ్వు చెయ్యాలనుకున్నా నీతో చెయ్యనివ్వనిద్దే శరీరం. చూద్దాం ఇంకా వచనం. నెక్స్ట్ వచనం చదవండి. అక్కడ 20. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయనది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు
కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడింది. నేను పసిగట్టేశాను. ఎవరు పట్టుకున్నారు దాన్ని? పౌలు గారు పసిగట్టారు. మనం పసిగట్టామా? అసలు మనకు తెలియలేదు. అక్కడ 10 ఎందుకు ఇస్తున్నాం, ఇక్కడ 1000 ఎందుకు ఇస్తున్నాం, ఇప్పటికీ మనకు అర్థం కాలేదు. కానీ పౌలు గారు పట్టేసాడు దాన్ని. నాలో నాకు తెలియని ఒక భయంకరమైన నియమం నా శరీరంలో ఉంది. అది నాతో ఇలా పాపం చేయిస్తుంది. అది నన్ను దేవుడికి దూరం చేస్తుంది. అది నేను దేవుడి కొరకు బ్రతకనివ్వకుండా చేస్తుంది. అది నన్ను దేవుడి దగ్గరికి వెళ్ళనివ్వకుండా చేస్తుంది. కట్టె నాకు చివరికి ఏం మిగల్చాలని చూస్తుందో తెలుసా? కన్నీళ్ళు. చెప్తాడు చూడండి, కిందకి వెళ్ళేసరికి ఎంత బాగా మాట్లాడతాడంటే, తర్వాత చదవండి అమ్మా. అంతరంగ పురుషుడిని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను. అది అండర్లైన్ చేయండి. అంతరంగ పురుషుడు అంటే ఆత్మట దేవుని పనినందు, దేవుని వాక్యమునందు ఆత్మకి ఏమొస్తుందట? ఆనందం. శరీరానికి ఏమొస్తుంది? బాధ. ఏమండో మాట్లాడుతానండి. మరలా అగైన్ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఇది ప్రార్థన అంటే గంట సేపట్లో అయిపోవాలి, లేదంటే నేను కూర్చోను అంటది. పెళ్ళికి వెళ్తే గంటలో వచ్చేస్తారండి? ఎన్ని గంటలు ఉంటారు అక్కడ? సినిమాకి వెళ్తే ఒకే సీట్లో అలాగా చచ్చిపోయిన శవాలా కూర్చుంటాడు. ఎన్ని గంటలు? 2.5 గంటలు. ఇక్కడ గంట కూడా ఎందుకు కూర్చోలేకపోతున్నావు అంటే, ఇది ఆత్మ ఆనందించే కార్యక్రమం. శరీరానికి ఏముంది? సినిమా కానీ పెళ్ళి కానీ ఏది ఆనందించే కార్యక్రమం? శరీరం ఆనందించే కార్యక్రమం. శరీరం ఆనందించే కార్యక్రమంలో 2 గంటల 3 గంటల ఉంటుంది. ఇది ఆత్మకు సంబంధించింది. ఇక్కడ నిన్ను గంటకు మించి ఉండనివ్వదు. చెప్పాను కదా, ఎక్కువ లాంగ్ చేశానంటే లోపల తిడుతుంది నన్నే. కిందకి వెళ్ళేసరికి చెప్తాడండి అసలు సీక్రెట్. 23 వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందు ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలో ఉన్న పాప నియమమును బట్టి నన్ను చెరపట్టి ఎవరిని చెరపట్టేసింది? ఆత్మైన నిన్ను శరీరం చెరపట్టింది. నేను చెప్పింది వింటావా లేదా? నేను చెప్పింది చేస్తావా లేదా? ఏమంటే ఇక్కడ ఒక దేవుడు ఎంత మంచోడు చెప్తారండి. ఎంత మంచోడండి దేవుడు. ఈ ఇంద్రియాలు, ఈ శరీరాలు మన ఆత్మను వాటి కంట్రోల్లోకి తెచ్చేసుకున్నాయి. నాకు వ్యభిచారం కావాలి, నాకు సినిమా కావాలి, నాకు సంతోషం కావాలి, నాకు డబ్బు కావాలి, నాకు ఇంట్లో భార్య ఉన్నా మరొక స్త్రీ కావాలి, ఇంట్లో భర్త ఉన్నా మరొకటి కావాలి. శరీరం అండి ఆత్మను చెరపట్టి ఈ భయంకరమైన పాపాలు మనిషితో చేయిస్తుంది. అప్పుడు దేవుడు ఎలా ఆలోచించాడో తెలుసా? నాయనా, నీ ఆత్మ దాన్ని కంట్రోల్లో చేయలేకపోతుంది కదా, ఇప్పుడు నీకు ఎక్స్ట్రా పవర్ ఇస్తాను. ఏంటి ఎక్స్ట్రా పవర్? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన వస్తే ఏం జరుగుతుంది? ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే నేను నీకు ఇచ్చాను, కానీ పెరికితనం కలిగిన ఆత్మని నేను నీకు ఇవ్వలేదు. అంటే మన ఆత్మ శరీరాన్ని కంట్రోల్ చేయలేకపోతుందని ఎక్స్ట్రాగా దేవుడు మన ఎవరినిచ్చాడు? ఇప్పుడు మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు, నీ ఆత్మ కలిసి ఇప్పుడు ఎవరిని కంట్రోల్ చేయాలి? శరీరాన్ని కంట్రోల్ చేయండి. దాన్ని ముక్కుకు తాడేయండి, దాన్ని లోబరచండి. పాపం ఎలా చేస్తుందో చూడండి, లాగండి దేవుడి వైపుకి దాన్ని అన్నాడు. ఇది మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తున్నాను. స్కూల్లో పిల్లలు ఉంటారండి. స్కూల్లో పిల్లల్ని కంట్రోల్ చేయవలసింది ఎవరు? మాస్టర్ పిల్లల్ని కంట్రోల్ చేయాలి. ఈ మాస్టర్ కూడా పిల్లలతో కలిసిపోయాడు. క్లాస్ రూమ్ ఎలాగుంటుంది? అల్లరి గోల. అప్పుడు ఎవరు వస్తారు చెప్పండి? హెడ్ మాస్టర్ వస్తాడు. వచ్చి, ఊరి నీకు సిగ్గులేదురా, నువ్వు మాస్టర్ కదా, వాళ్ళతో కలిసిపోయేవాడు అంటాడు. హెడ్ మాస్టర్ రాగానే ఈ మాస్టరు పిల్లలు అందరు కలిసి ఏమైపోతారు? సైలెంట్. ఇప్పుడు ఎవరు చెప్పండి? హెడ్ మాస్టర్. పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఏంటి ఆత్మ? నువ్వు కంట్రోల్ చేయాలి కదా శరీరాన్ని, ఎందుకు అలా వదిలేసావు పాపానికి? తర్వాత మాట చదవండి అమ్మ. అక్కడ పౌలు గారు అంటున్నారు తర్వాత మాట, అయ్యో. చూసారా పదం? అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఎట్టి మరణమునకు లోనగు శరీరము నుండి. చూసారా, నన్నెవడు విడిపిస్తాడు? శరీరం మరణానికి లోనైంది, శరీరం నరకానికి పంపించడానికి సిద్ధపడిపోయింది. దాని నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? ప్రపంచంలో ఏ పండితుడైనా ఈ మాట చెప్పాడా?
నా శరీరం నన్ను మోసం చేస్తుంది, నా శరీరపు మాయ నుండి నన్నెవడు విడిపిస్తాడు అన్నాడా? ఏ పండితుడైనా అన్నాడండి? అంటే పౌలు గారు ఎంత డెప్త్లో శరీరం గురించి ఆలోచించాడో ఈ రాత్రి మీరు ఆలోచించండి ప్రియులరా. శరీరం ఆత్మకు, ఆత్మ శరీరం ఏది అడగదు. ఎక్కడ పడుకోబెడితే అక్కడ పడుకుంటుంది, ఏ తినమంటే అది తింటది. నువ్వు గనక ఓవర్గా దాన్ని ప్రేమించి బాగా సుఖాలు అలవాటు చేసావనుకో, నిన్ను పంపేస్తుంది ఎక్కడికి? నరకానికి. కట్టె మిగిల్చిన కన్నీటి గాథ.